నేను ఇక్కడికి వెళ్తున్నాను, ఇక్కడ మా కోడలు గారికి చెప్పడానికి. ఒకసారి వీడియో తీసేసుకుంటాను. లాస్ట్ టైం కూడా తీసాను కదా ఇష్టంగా. ఈ సూపర్ మార్కెట్లు అన్నీ బాగుంటాయి, అందుకనే మళ్ళీ మళ్ళీ వస్తాను. నేనైతే సీతమ్మ దారిని చూస్తాను, అవన్నీ వదిలేసి మా సీతమ్మ దారిని వదిలి వస్తాను నేను. అది నేను ఇక్కడ అంతా బాగుంది. అలాగని కాదు, ఈ పీపుల్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు, హెల్ప్ చేస్తారు. చెప్పు పేరేంటి? కావ్య నా పేరు. ఎస్కేఎంఎల్ సూపర్ మార్కెట్ లో సేల్స్ గర్ల్. జోవిస్ ఏ ఐటమ్ అయినా ఇస్తాను, 10% డిస్కౌంట్. నెక్స్ట్ మీరు ఎవరెవరు చెప్తారో చెప్పండి, ఏం పర్వాలేదు. సరదాగా చెప్తాను. మీరందరూ మంచిగా ఉంటారని నేను ఇక్కడికి వస్తాను. సీతమ్మ ధార మార్కెట్లు ఉన్నాయి, వెళ్ళను. నా పేరు శోభ. చెప్పు శోభ. గుడ్ ఈవినింగ్ మేడం. మా దగ్గర ఎప్పుడు కస్టమర్ రెగ్యులర్గా వస్తుంటారు, సో మేము చాలా బాగా చూస్తాం కస్టమర్కి. నా గురించి కాదు, మీ గురించి. మా గురించి చెప్పడానికి ఏముంది మేడం, కస్టమర్ సర్వీస్ అయితే బాగా చేస్తాం మేము. ఓకే, ఇలా రండి, ఇలా రండి, ఇలా రండి. ఓకే. అయ్యయ్యో, మీ అందరికి కలిపి నేను తీసుకుందామని. ఓకే, చెప్పండి. టైం పాస్ ఇంట్లో కూర్చుని. అవును, నాకు పూసలు కావాలి, అవి ఎక్కడ ఉంటాయి తెలుసా? పూసల వర్క్ చెయ్యాలని. ఆగండి. కనకమ్మ లక్ష్మి తల్లి రాజు. మామూలు చీపురుగా, అదే కొండ చీపురు. ప్లాస్టిక్ తింటే ఇచ్చేయండి. ప్లాస్టిక్ దాని అది ప్యాక్డే కావాలి నాకు. ఎంత అది చూడు, అది ఇప్పుడు చూశాను కాబట్టి అదే లోపలికి వస్తేనే తెలిసింది నాకు అది కొనాలి అని. ఇక్కడ ఈ సామాన్ అంతా కొన్నాను అనమాట. ఇదంతా పెద్దగా, చాలా పెద్ద లిస్టే కొన్నాను నేను. మరి తప్పదు కదా, సామాన్లు నెల అనేసరికి మనకి ఎన్నో సామాన్లు అవసరం అవుతాయి కదా. అయితే ఈ లలిత బ్రాండ్ వాళ్ళు నాకు ఇచ్చిన ఐటమ్స్లో ఇది బాస్మతి రైస్ అన్నమాట. చాలా బాగుంది, బాస్మతి రైస్ చాలా సూపర్గా ఉందన్నమాట. సూపర్గా ఉంది. ఇది కూడా చాలా బాగుంది. బాస్మతి రైస్ ఒకటి ఇచ్చాడు. ఇదంతా చూపెడితే బరువుగా ఉంది కానీ ఇప్పుడు చూపెట్టట్లేదు. ఇడ్లీ రవ్వ, ఇది లలిత బ్రాండ్ ఇడ్లీ రవ్వ ఇచ్చాడు. మైదా, ఇది కూడా చాలా ఉపయోగకరమైనవి ఇచ్చాడు అనమాట అన్నీను. గోధుమ పిండి, ఇది కూడా లలిత బ్రాండే. ఇది వాళ్ళ ప్రమోషన్ కోసం ఇస్తున్నారట ఇలాగా. ఇది మొత్తం అంతా కలిపితే 1198 రూపాయలు ఎంతో అయింది. అయితే అన్ని ఐటమ్స్ ఉపయోగకరమే, పర్టికులర్లీ బ్రౌన్ రైస్. ఈ బ్రౌన్ రైస్ నెట్ వెయిట్ ఇది 90 రూపాయలు ఉంటుంది కిలో. అలాంటిది ఇదొకటి బ్రౌన్ రైస్, బాస్మతి రైస్, సోజీ అంటే ఉప్మా రవ్వ,
అలాగే రైస్ రవ్వ, ఇది కూడా కిలో అనమాట. అంటే 2 కిలోలు విడిగా అర కిలో ఇచ్చాడు, 2 కలిపితే కిలో అనమాట. సో ఇన్ని సామాన్లు ఒకే ప్యాక్లో మనకి రావడం చాలా లాభమే అనిపించింది నాకు. నేను మామూలుగా కూడా మిగతా సామాన్లన్నీ నెల సామాన్లన్నీ కొనుక్కుందుకు వెళ్ళాను. వెళ్తే వాళ్ళు చెప్పారనమాట, పర్టికులర్లీ అక్కడ పీపుల్ చాలా హెల్ప్ఫుల్ అండి. మనం అడగకుండానే అక్కడ ఎంత మంచి దొరుకుతాయి అని. పర్టికులర్ మనకైతే ట్రాలీ కొంచెం లాగడం అది కొంచెం చాలా వీక్గా ఉన్నాను ఆ రోజు నేను. అయితే చాలా హెల్ప్ చేశారండి వాళ్ళందరూ. లలిత ఫ్యామిలీ ప్యాక్ అని చెప్పి 17 ఐటమ్స్ ఉన్నాయండి అందులో. నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. 1100కి 17 ఐటమ్స్ అనమాట. అందులో 10 కిలోలు లలిత బ్రాండ్ రైస్. ఎలాంటిగా కొన్నా కూడా రైస్ 70-75 రూపాయలు లేదే లలిత బ్రాండ్ మనకి దొరకదు. 10 అంటే అక్కడికే 700 అయిపోయింది, 750 రూపాయలు, 800 అయింది. మిగతా 7-8 వస్తువులు కిలో చొప్పున లెక్కేసుకున్నా కూడా మనకి బెనిఫిటే. అందుకని నేను ఆ సూపర్ మార్కెట్కే వెళ్ళాను అనమాట. ఊరి నుంచి వచ్చిన వెంటనే సామాన్ అయిపోయింది, సామాన్ తెచ్చుకోవాలి కదా అని ఆలోచిస్తున్నాను. ఈ లోపల ఫ్రెండ్ ఒక ఐడియా ఇచ్చింది. ఆ ఐడియా చాలా బాగుంది.